ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ పెందలకడ ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చదువుకోబోతున్నాం. ఎవరైనా నిర్గమకాండం 2వ అధ్యాయం 12వ వచనాన్ని గనక లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో హ్మ్. వాణ్ణి హ్మ్. కప్పిపెట్టెను. చదివేశారు మరునాడు కాబట్టి అతడు మ్యూట్‌లో పెట్టేసుకోండి. చదివేసిన వాళ్ళు ఎవరైనా సరే వెంటనే మ్యూట్‌లో పెట్టేసుకోవాలి. నిర్గమకాండం 2:12లో ఇలా రాసుంది. లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను అని రాశాడు. ప్రియులారా, ఐగుప్తీయుణ్ణి చంపేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఐగుప్తీయుణ్ణి చంపేయడమే కాదు, చంపేసేటప్పుడు చంపేసిన తర్వాత ఎవడైనా చూసాడేమో అటు ఇటు, మరి మోషే చూస్తున్నట్టు, ఎవరైనా నేను చంపినట్టు చూసేసారేమో, నేను ఇసుకలో కప్పి పెట్టేసినట్టు ఎవరైనా చూసారేమో అంటూ ఇటు అటు చూడటం, అతనిలో ఒక భయం అనేది ఏర్పడింది. ఆ భయం నిజంగానే పరిపూర్ణమైపోయింది. అతనిలో ఒక భయం ఎప్పుడైతే ఏర్పడిందో, ఆ భయం అతనిలో స్థిరపడిపోయినట్టు, ఆ భయం అతనిలో పరిపూర్ణమైపోయినట్టు, పరిపూర్ణమైపోయిన భయంలో నుంచి దేవుడు అతనిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అని అనుకున్నాడు. దేవుడు అతనిని బయటికి తీసుకురావాలి అనుకున్న విషయం మాట్లాడుకుంటానికి అది తర్వాత విషయం. కానీ ఇంతకీ ఐగుప్తియుణ్ణి కొట్టి చంపేసి ఇసుకలో కప్పెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఇది చాలా పెద్ద విషయం. ఇది ఒక మనిషిని చంపాలంటే ఎంతో ప్లాన్ గీసుకోవాలి. ఒక మనిషిని చంపాలనుకుంటే ఏ వ్యక్తి అయినా సరే మరొక వ్యక్తిని చంపాలనుకుంటే అంత చిన్న విషయం ఏమీ కాదు. అది చాలా పెద్ద ప్లాన్ గీసుకోవాలి. ప్రియులరా, మిమ్మల్ని ఎవరైనా చంపేయాలనుకుంటే వాళ్ళు కొన్ని నెలల నుంచే నీ మీద ఒక దృష్టి పెట్టి, నువ్వెక్కడికి వెళ్తున్నావో, నువ్వేం చేస్తున్నావో, నువ్వే ప్రయాణంలో వెళితే ఒంటరిగా దొరుకుతావో, ఏ చీకటి ప్రాంతంలో నువ్వు దొరుకుతావో, ఏ చెట్ల చాటున దాక్కుని నిన్ను వేసేస్తే నువ్వైపోతావో, ఎవరైనా నిన్ను చంపాలనుకున్నా, నన్ను చంపాలనుకున్నా అది పక్కాగా ఒక ప్లాన్ మీద జరుగుతుంది. ఒక ప్లాన్ లేకుండా ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తిని చంపలేడు. ప్రియులరా, నీకిన్ని లక్షలిస్తాను, ఫలానా వ్యక్తిని వేసేయాలి అని అంటే ఫేస్‌కి మంకీ క్యాప్ పెట్టుకొని, మనిషి ఎవరో ఆకారం తెలియకుండా రకరకాల వస్త్రాలు ధరించుకొని, డబ్బుల కోసం కకృత్తిపడి ఒక మనిషిని చంపేస్తాను, సరే ఓకే అని చెప్పినోడు కూడా వెంటనే చంపలేడు. వాడికొక ప్లాన్ ఉంటుంది. వాడొక ప్లాన్ గీసుకుంటాడు. ఎప్పుడు ఈ వ్యక్తి దొరుకుతాడా? ఎక్కడ చంపాలి? ఎలా చంపాలి? చంపితే గనక పోలీసులకి కూడా దొరకనంతగా చంపాలి అనుకుంటూ, చంపితే కనుక చంపేటప్పుడు ఇటు అటు ఎవరైనా చూస్తున్నారేమో అని, అటు నుంచి ఎవరైనా చూస్తున్నారేమో, ఇటువైపు నుంచి ఎవరైనా చూస్తున్నారేమోనని నేను ఇటు అటు చూసుకునే చంపుతాను అంటూ తన బుర్రలో ఫిక్స్ అయిపోతాడు. తన బుర్రలో ఫిక్స్ అయిపోయి గట్టిగా ఆలోచన తీసుకుంటాడు. ఎలా పడితే అలా చంపకూడదు. డబ్బులిచ్చిన వ్యక్తి అడ్వాన్స్‌గా ఒక 10 లక్షలకి ఇతను కుదర్చబడితే, ఒక 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి, మిగతా 5 లక్షలు చంపేసిన తర్వాత నీకిస్తాను. నువ్వేసేయి, ఏసేసిన తర్వాత నీకిస్తాను అని చెప్పి ఓకే అని
వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఈ 5,00,000 పట్టుకుని పోయినోడు, అడ్వాన్స్‌గా 5,00,000 పట్టుకుని పోయినోడు తిరిగి ఒక వారం రోజుల తర్వాత డబ్బులిచ్చినోడికి కనపడితే, డబ్బులిచ్చినోడు ఇంకా వేయలేదా? ఇంకా అవ్వలేదా పని? అంటే ఈ 5,00,000 తీసుకున్నవాడు ఏమంటాడంటే, ఏంటండి? ఏం మాట్లాడుతున్నారా? అంత చిన్న విషయమా? మనిషిని వేసేయడం అంత చిన్న విషయం అనుకుంటున్నారా? అంత చిన్న విషయం ఏమీ కాదండి. ఆగండి మరి తొందరపడకండి. మీరేం కంగారు పడకండి. వేస్తాం, వేస్తాం. మీరు కంగారు పడొద్దు. మీరు తొందరపడొద్దు అంటూ ఈ 5,00,000 తీసుకున్నవాడు 5,00,000 ఇచ్చినోడికి ఇటువంటి సమాధానం చెప్తాడు. ఎందుకంటే ఒక మనిషిని చంపడం అంత చిన్న విషయం కాదు. ఒక మనిషిని చంపడం అంటే అంత చిన్న విషయం కాదు. బయటున్నటువంటి ఏ వ్యక్తినైనా సరే, పగపట్టిన ఏ వ్యక్తినైనా, నువ్వు ద్వేషించి పగపట్టిన ఏ వ్యక్తినైనా, నువ్వు చంపేయాలనుకున్న ఏ వ్యక్తినైనా అంత త్వరగా చంపలేవు. నువ్వే కాదు, నేనే కాదు, నన్నే కాదు, ఎవడును వెంటనే చంపలేడు. వాడికొక ప్లాన్ ఉంటది. ప్రియులరా, ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడ అలా జరగలేదు. ఇక్కడ ఏం జరిగింది అంటే 11వ వచనంలో, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అప్పుడతడు తన జనులలో ఒక ఎబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. చూశాడు. పెద్ద ఆలస్యం ఏమి అవ్వలేదు. చాలా సులువుగా ఐగుప్తీయుడిని కొట్టాడు. కొట్టడంతో చచ్చిపోయాడు. ఒకే ఒక గుద్దికి చచ్చిపోయాడండి. మరి ఎంత గట్టిగా గుద్దుంటాడో చూడండి. ఎంత గట్టిగా కొట్టుంటాడో చూడండి. ఎక్కడ కొడితే చచ్చిపోతాడో మోషేకి బాగా తెలుసు. ఎక్కడ కొడితే స్పాట్లో చచ్చిపోతాడో మోషేకి బాగా తెలుసు. మోషే ఎలా అయినా చంపగలడు. చంపగలిగేటువంటి ఆ ట్రిక్స్ అన్ని కూడా ఒక వ్యక్తిని కొడితే ఎలా చచ్చిపోతాడో, వెంటనే చచ్చిపోతాడో అతనికి బాగా తెలుసు. ఐగుప్తీయుణ్ణి ఒక్క గుద్దికే కొట్టి చంపేస్తే ఇది ప్రజల్లోకి ఇది తర్వాత వ్యాపించింది. ఎంత దూరం వ్యాపించిందంటే, కోరాహు అనేటువంటి వాడు మోషేకి విరోధంగా లేచినప్పుడు కోరాహు తనంతట తాను మోషే మీదకి వెళ్ళలేకపోయాడు. ఎందుకు వెళ్ళలేకపోయాడు అంటే, మోషే గురించి కోరాహుకి బాగా తెలుసు. ఏం తెలుసు అంటే, ఐగుప్తీయుడిని ఎవన్నో ఒక్క గుద్దికే చంపేశాడంట. నన్ను కూడా ఒక గుద్దికి చంపేస్తాడు. కాబట్టి ఇలా కాదు, ఒక్కడినే నలుగురు అవ్వాలి అనుకుని నలుగురుమే కాదు, ఒక ఒక సమూహమే మనకు ఉండాలి, ఒక సైన్యమే మనకు ఉండాలి అనుకుంటూ ఒక 250 మందిని కూడా ఏర్పాటు చేసుకుని, ప్రియులరా, ఎంతో మందితో మోషే మీదకి తిరుగుబాటు చేయడానికి వెళ్తాడు. వాస్తవానికి ఒక వ్యక్తి చంపేస్తాడు ఒంటరిగా వెళ్తే అని తెలిసినప్పుడు కనీసం ఒక నలుగురితోనూ లేక 5గురితోనన్నా వెళ్తావు. ఒక వ్యక్తి సింగిల్గా వెళ్తే చంపేస్తాడు. ఊపిరాడకుండా చంపేస్తాడు. మాట్లాడకుండా కొట్టి చంపేస్తాడు. ఒకే గుద్దికి చంపేస్తాడు. గుండ్ల మీదే గుద్ది చంపేస్తాడో, కడుపు మీదే గుద్ది చంపేస్తాడో, తల మీద ఏదైనా కొట్టే చంపేస్తాడో, ఖచ్చితంగా చంపేస్తాడు. అయితే ఇలా కొట్టి చంపేసేవాడి దగ్గరికి సింగిల్గా వెళ్ళకూడదు. ఎవరినైనా కొంతమందిని వేసుకుని వెళ్ళాలి. 10 మందినైనా తీసుకుని వెళ్ళాలి. సింగిల్గా మాత్రం వెళ్ళకూడదు అని ఏ వ్యక్తి అయినా చంపేసే వ్యక్తి విషయంలో ఇలాంటి ఆలోచనలు తీసుకుని తగిన జాగ్రత్తలతో ఒక వ్యక్తిని ఎదుర్కొంటాడు. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మోషే కొట్టడంతోనే చచ్చిపోయాడని రాస్తుంది. మోషే కొట్టడంతోనే చచ్చిపోయాడు. ఐగుప్తీయుడిని కొట్టేసి చంపేసి ఇసుకలో కప్పెట్టేశాడు. ఇసుకలో కప్పెట్టడం అంటే చిన్న విషయం కాదది.
మట్టిలో కప్పిపెట్టమంటే మట్టిలో ఎవడైనా కప్పెట్టేస్తాడు. ఇసుకలో కప్పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదది. ఇసుకతో గొడవ ఏంటంటే గొయ్యి తీస్తుంటే కిందకి జారిపోతుంటది. గొయ్యి తీస్తా ఉంటే జారిపోతుంటది. ఇసుకతో పనది. ఒక మనిషిని పూడ్చేసేటంతగా ఇసుకలోనే గొయ్యి తీసి కప్పెట్టేశాడు. ఎంత బలము కలిగినోడో చూడండి. అతని చెయ్యిలు ఎంత బలంగా ఉన్నాయో చూడండి. అతను గొయ్యి తీసేటప్పుడు ప్రియులారా వేరే ఒకని సహాయం లేకుండా ఇసుకలో గొయ్యి తీసి మరి ఐగుప్తీయుణ్ణి కప్పెట్టేశాడు. ఐగుప్తీయుణ్ణి కప్పిపెట్టేశాడు. ఇది ఎంతో కష్టతరమైన పనిది. ఇదంత చిన్న విషయం కాదిది. వెంటనే ప్రియులారా చాలా స్పాట్‌లో జరిగిపోయింది ఇదంతా కూడా. అక్కడ వెంటనే జరిగిపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. ఒక వ్యక్తిని సులువుగా ఒకవేళ ఏ వ్యక్తి అయినా చంపేస్తే, ఆ వ్యక్తిని తీసుకొనెళ్ళి ఎక్కడ పడేయాలో పడేసే కాడన్నా దొరికిపోతాడు. తీసుకెళ్ళి ఎక్కడైనా పడేసే కాడైనా దొరికిపోతాడు. ప్రియులారా ఇదేంటిది? ఈ వాక్యం తీసి చదివిస్తున్నాడేంటి? ఈ వాక్యం చెప్తున్నాడేంటి? అని అనుకుంటున్నావేమో. వాస్తవానికి ఏంటో తెలుసా? ఐగుప్తీయుణ్ణి చంపడం మోషే చేసిన మొదటి తప్పు. ఐగుప్తీయుణ్ణి చంపకూడదు. ఐగుప్తీయుణ్ణి చంపడం కరెక్టే అయితే ఐగుప్తులోనే ఉండుండేవాడు. ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపడం తప్పని అతను ఎరిగే అతనిలో భయం ఏర్పడడమే కాదు, అది పరిపూర్ణమైపోయి అతనిని అక్కడ ఉండకుండా చేసింది. ప్రియులారా కొట్టి చంపేసేటప్పుడు ఎవరూ చూసుండకపోవచ్చు. కానీ ఇసుకలో కప్పిపెట్టే ప్రయత్నాలలో ఇసుక తీస్తా ఉంటే కిందకి జారిపోతా ఉంది. ఇసుక తీస్తా ఉంటే జారిపోతా ఉన్న పరిస్థితులలో ఎవరో చూసేశారు. ఆ బాడీని అక్కడే పెట్టాడు. ఆ బాడీ దగ్గరే గొయ్యి తవ్వుతున్నాడు. అలా వెళ్ళిపోతూ లేకపోతే దూరం నుంచో ఎవరో ఇదేంటి అంత కష్టపడుతున్నాడు? ఎవరైనా ఇసుకలో గొయ్యి తీస్తున్నాడేటి? ఇసుకలో గొయ్యి తీస్తున్నాడేంటని దూరం నుంచి ఎవరో కనిపెట్టుకుంటూ ఆ గొయ్యి తీస్తున్నాడో అక్కడ ఎవరో మనిషి పడుకున్నట్టున్నాడు అంటూ దూరం నుంచి ఎవరో ఖచ్చితంగా చూశారు. ఎవరో చూశారు. కొట్టేసినప్పుడు నువ్వెవరికీ కనబడకపోవచ్చు. నువ్వు చంపేసిన తర్వాత కూడా ఎవరికీ కనబడకపోవచ్చు. కానీ నువ్వు దేమి దాయలేవు. ఖచ్చితంగా నువ్వు దొరుకుతావు. ఏదో ఒక రోజున నువ్వు దొరికేస్తావు. ఏదో ఒక పరిస్థితిలో నువ్వు దొరికేస్తావు. నీ మాటలలో దొరికిపోతావు. నీ చూపుల వలన దొరికిపోతావు. నీ కంగారు వలన దొరికిపోతావు. నువ్వు తొందరపడిపోతూ ఉండే నీ మాటల వలన దొరికిపోతావు. తొందరపడిపోతూ ఉండే నీ క్రియల వలన దొరికిపోతావు. నువ్వు ఒక దొంగవే అయితే, నువ్వు ఒక దొంగతనాలు చేసే వ్యక్తివే అయితే ఖచ్చితంగా నువ్వు ఏదో విషయంలో దొరికిపోతావు. మోషే కూడా దొరికిపోయాడు. ఎవరికీ కనబడకూడదు అనుకున్నాడు. ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా, ఎవడో లేకపోవడం ఏంటి? ఎవడొకడు చూస్తాడు. ఎవడో లేడని నువ్వు అనుకుంటున్నావు అంతే. ఎవడొకడు చూస్తాడు. ఒక ఇంటికి ఒక చోటకెళ్ళిన నీవు ఒక 10 సార్లు తిరిగితే, నువ్వు అర్ధరాత్రి తిరిగినా, నువ్వు పగల తిరిగినా, నువ్వు ఎప్పుడు తిరిగినా, వెళ్ళిన ఇంటికి ఒక 100 సార్లు వెళ్ళావంటే అది కూడా ఎవరో చూడకుండా వెళ్తున్నానని అనుకుంటావు. కానీ ఖచ్చితంగా ఎవడొకడు నేను చూస్తాడు. నన్ను ఎవరో చూడట్లేదు. నేను రాత్రి సమయాలలో వెళ్తున్నాను. నేను రాత్రి వేళలో వెళ్తున్నాను అని నువ్వు అనుకుంటావు. కానీ నేను ఖచ్చితంగా ఎవరో ఒకరు చూస్తారు. వాళ్ళ ఇంట్లో లైట్లు ఆపేసుకున్నారు. వాళ్ళు పడుకున్నట్టున్నారు. వీళ్ళ ఇంట్లో లైట్ ఆఫ్ చేసేసుకున్నారు. వీళ్ళు పడుకున్నట్టున్నారు అని నువ్వు అనుకుంటావు. లైట్లు ఆఫ్ చేసేసుకున్న ఇంట్లో నుంచే కొన్ని కన్నులు నిన్ను ఖచ్చితంగా చూస్తాయి. ప్రియులరా మోషే అనుకున్నాడో ఎవరూ లేకపోగా అని అనుకున్నాడు. ఎవరూ లేకపోవడం ఏంటి? ఎవరో చూశారు
అన్న విషయం మనకి కింద వచనాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. 13వ వచనాన్ని చదివితే నిర్గమకాండం మరునాడు 2వ అధ్యాయం. మరునాడు మర్నాడు ఆ! మర్నాడు అతడు బయట అతడు ఆ! నడిచి వెలుచుండగా మర్నాడు అతడు అమ్మా హెబ్రీ బయట ఒక్కరు నడిచి చదవండి, ఒక్కరు వెలుచు చదవండి. ఆ! మరునాడు మర్ మర్నాడు హ్మ్. అతడు బయట నడిచి వెలుచుండగా ఆ! హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. ఆ! అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూచిని, నీవేళ హ్మ్. నీ పొరుగువాణ్ణి కొట్టుచున్నావని అడుగగా, అతడు మా హ్మ్. మీద నిన్ను అధికారిగాను తీర్పనిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ హ్మ్. ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడననుకొని భయపడెను. ఫరో ఆ చాలు. సంగతి చాలు, చాలు, చాలు. అయ్యో! నిన్న ఎవరో చూడలేదనుకున్నాను. ఇటు అటు చూసుకున్నాను. ఎవడైనా ఒక సలహా ఇచ్చుంటే మోషే పక్కనే ఉండి, ఇదిగో ఇలా మాట్లాడాడు అని మోషే ఎవరికైనా చెప్పుంటే, ఎవడైనా ఏమనుంటాడంటే, అదేంటి మోషే, ఇటు అటు చూశాను ఎవడూ లేకపోగా, నేను ఇసుకలో గొయ్యి తీసి కప్పేటేసానని చెప్పావు కదా, ఎవడూ లేకపోగా, ఎవడూ లేనప్పుడే కదా చేసావు. ఇదేంటి? ఎవడో చూడటం ఏంటి? అలా మాట్లాడాడా? హెబ్రీల్లో ఒకడు మాట్లాడాడా? ఇద్దరు గొడవ ఆడుకుంటుంటే, ఇద్దరు పోట్లాడుకుంటుంటే, నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఇలా మాట్లాడేవా? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని నువ్వు అడిగినప్పుడు ఆ హెబ్రీల్లో ఒకడు ఏంటి ఇలా మాట్లాడా? ఏమని? ఐగుప్తుని చంపినట్లు నన్ను నువ్వు చంపవలనని అనుకుంటున్నావా అని అన్నాడా అని అడిగితే మోషే, ఒకవేళ ఎవడైనా ఉండుంటే గనక చెప్తున్నాను, అవును అన్నాడు, అన్నాడు, ఖచ్చితంగా అన్నాడు. హెబ్రీల్లో ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే నేను వెళ్ళాను, ఇలాగే జరిగింది, వాళ్ళు ఏంటి మీరు ఎలా దెబ్బలాడుకుంటున్నారని అడిగితే, ఏ ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు మాకేమైనా తీర్పరువా అంటూ ఒకడు మాట్లాడి, నన్ను నిజంగానే ఆ ఐగుప్తీయుడిని కొట్టి చంపినట్టు చంపాలనుకుంటున్నావా అని ఖచ్చితంగా అన్నాడు. నా గుండె గుబేలమనిపోయింది ఆ మాట అనగానే. నా గుండెల్లో దడపట్టేసుకుంది. నా చేతుల్లో పట్లు వదిలేసినాయి, నా కాళ్ళల్లో పట్లు వదిలేసినాయి. ఎవడో చూడలేదనుకున్నాను నేను. నేను ఇసుకలో గొయ్యి తీసి కప్పెట్టేయడం నిజంగా ఎవడో చూడలేదనుకున్నాను. అయితే చూసేశాడు. నిజంగానే ఎవరో కాదు, మన హెబ్రీల్లో ఒకడు చూసేశాడు అనుకొని నిజంగా అతనికి భయంకరమైన భయం ఏర్పడింది. ఆ భయం అతనిలో పరిపూర్ణమైపోయింది. ఆ భయం అతన్ని ఏం చేసింది అంటే, అక్కడ ఉండకుండా ఆ మనుష్యుడు చెదిరిపోనట్లు చేసింది. దైవజనుడైన మోషే ఐగుప్తుని విడిచిపెట్టి పారిపోగా అని మనం చదువుతాం. ఒక వ్యక్తిలోకి ఏ భయం అయితే ఏలుబడి చేస్తుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా పారిపోతాడు అనే మాట ఖచ్చితంగా నిశ్చయం. అప్పులకు భయపడిపోతే, అప్పులు తీర్చలేక భయపడితే, భయపడిన దానివి భయపడినట్టుండో, భయపడినోడివి భయపడినట్టుండో, అక్కడ నుంచి పారిపోతావు. ఇల్లు సర్దేస్తావు, సామాన్లు సర్దేస్తావు, ఎవరో చూడకుండా 1:30 కల్లా సామాన్లు ఎక్కిచ్చేస్తావు. ఎక్కడికెళ్తావో ఎవడికి తెలీదు. ఎక్కడికి చెదిరిపోతున్నావో నీకు తెలీదు. నిజంగా చెదిరిపోతావు. అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతావు. ఏ ఊరు వెళ్తున్నావో నీకు సరిగ్గా ఆలోచన లేకుండా వెళ్ళిపోతుంటావు. కారణం ఏంటంటే, నువ్వెక్కడికెళ్ళావో ఎవరు నిన్ను కనిపెట్టలేరు అంత త్వరగా. అంత గమనించలేరు నువ్వే ఊరు వెళ్ళిపోయావో. నువ్వు సామాన్లు సర్దుకుని వెళ్ళిపోవడం తెలుసు కానీ ఎవరికైనా నువ్వెక్కడికెళ్ళావన్నదే ఎవరికీ తెలియనంత దూరంగా నువ్వు వెళ్ళిపోతావు. నువ్వు అలా దూరంగా వెళ్ళిపోవడానికి కారణం, పలానా ఊరు మార్చేయడానికి కారణం, ఫలానా ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే, నీ భయమే. నీ భయమే నువ్వు ఉన్న స్థానంలో నుంచి నిన్ను పక్కకి నెట్టేసింది. నీ భయమే నువ్వు చేయవలసిన పనిని నువ్వు చేయకుండా ఆ పనిని పక్కన పెట్టేశావు. కేవలం భయం. ఏ మనుషుడినైతే భయం ఏలుబడి చేస్తుందో ఆ వ్యక్తి తప్పకుండా తాను ఉన్న స్థానంలో నుంచి పక్కకి తొలగిపోతాడు అని, తాను చేస్తున్నటువంటి ఆ చేతి పనిని పక్కన పెట్టేసి
పక్కకి సైడ్ అయిపోతాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఐగుప్తు నుంచి పారిపోయిన మోషే కారణం ఏంటంటే భయము పరిపూర్ణమైపోయింది. ఎవడో చూడలేదనుకున్నాను, నన్ను ఇలా చంపావు పలానా ఐగుప్తుణ్ణి అని అంటే నేను తప్పకుండా అక్కడ ఉండేవాణ్ణి. కానీ మన హెబ్రీలలోనే ఒక్కడ చూసేశాడు. అది అక్కడతో ఆగదు. ఈడు కాల్చేస్తాడు, ఊరంతా కాల్చేస్తాడు, ఈడు సమాజం అంతా కాల్చేస్తాడు, ఈడు చూసిరారా అంటే కాల్చేసే రకాలు చాలా మంది ఉన్నారు కదా. మామూలుగానే చూసిరారా అంటే కాల్చేసి వచ్చేస్తారు. అలాంటప్పుడు ఈడు ఇంకెంత కాల్చేస్తాడో, అలాంటప్పుడు ఈడు ఇంకెంత కాల్చేస్తాడో అని ప్రియులరా అనుకొని ఇది ఎలాగైనా వ్యాపించేస్తుంది. ఫలానా మోషే చంపేశాడంట. ఎంత బలమడికి, ఎంత శక్తి అడికి, ఇసుకలో కూడా గొయ్యి తీసేశాడంట అని ఎంతమంది చెప్పుకుంటారో నా గురించి, ఎంతమంది మాట్లాడుకుంటారో, ఆడి బలమేంటో, ఆడి ధైర్యం ఏంటో, ఈడు ఎలా చంపేశాడో అని ఎంతో మంది చెప్పుకుంటారు నా గురించి. లేదు లేదు, ఇది దాగడలేదు లోపడ, ఇది కనబడదనుకున్నాను, ఇది తెలియదనుకున్నాను, ఇది తెలిసిపోయింది. అయితే ఇది ఎక్కడతో ఆగదేది, ఇది ఎక్కడతో ఆగదేది. ఈ గొడవలాడుకున్న వాళ్ళు ఇద్దరు కూడా వీడు వాడింటికి, ఆ వాడు వాడింటికి వెళ్ళిపోయిన తర్వాత పలానా ఓడితో గొడవ అయింది, పలానా ఇంటి ఎదురుగుండా ఉన్న వాడితో గొడవ అయింది, పలానా ఇంటి వెనకాల ఉన్న వాడితో గొడవ అయింది. గొడవ అవుతున్నప్పుడు మమ్మీ మోషే అని వాడు వచ్చాడు. వచ్చి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఎక్కువ మాట్లాడుతుంటే ఏ ఐగుప్తుడిని కొట్టి చంపినట్టు చంపేద్దాం అనుకున్నావా అని నేను అన్నాను. అంటూ వీడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ గొడవంతా చెబుతాడు. నా కోసం తెలిసిపోతుంది అని మోషే అనుకుని ముందుగానే అక్కడి నుంచి పారిపోతున్నట్టు మనకు కనిపిస్తుంది. వీళ్ళరా, బైబిల్లో కొట్టి చంపడం అనేటువంటి మాట బైబిల్ ప్రకారం శారీరకంగా చూస్తే అది చాలా పెద్ద తప్పు అని మనకు అర్థమవుతుంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని గనక చదివితే, నేను చదువుతాను, ఎవరో చదవద్దు, ఆలస్యం అయిపోతుంది. గలతీయులకు రాసిన పత్రిక అయితే 5వ మీరు అధ్యాయం 15. అయితే మీరు అయితే మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకరు బొత్తిగా నశించిపోయేదరేమో చూచుకొనుడి. నేను చెప్పినదేమనగా చాలు చాలు, నేనే చదువుతాను, ఎవరో చదవద్దు ఇంకా. అయితే మీరు ఒకరినొకడు గరుచుకుని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతురేమో చూసుకోండి అన్నాడు. మీరు కరిచేసుకుంటున్నారో, గోళ్ళతో గీసేసుకుంటున్నారో, మీరు భక్షించేసుకునేలాగున్నారు. మీరు ఒకరినొకడు కొట్టుకుంటే గనక మీరు నశించిపోతారేమో చూసుకోండి. కొట్లాట ఎక్కువైపోతుంది, కొట్టేసుకుంటున్నారు. తినే కాడ గొడవ, పడుకునే కాడ గొడవ, ఆస్తి పంపకాల కాడ గొడవ, స్థలాల కాడ గొడవ, గొడవలు ఎక్కువైపోతున్నాయి. చిన్నదానికి పెద్దదానికి గొడవ. ఏం వేసుకుని వెళ్ళిపోతావు? ప్రతి దానికి గొడవ, గొడవలాడుతూ గోళ్ళతో గీరేసుకుంటూ, కొట్టేసుకుంటూ, రెక్కేసుకుంటూ, ప్రియులరా మీరు నశించిపోదురేమో చూసుకోండి, ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి అంటూ దీంట్లో రాశాడు. తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి స్థలాల దగ్గర నుంచి ఎన్నో గొడవలు అయిపోతుంటాయి. తాతల దగ్గర నుంచి స్థలాలు వస్తాయి కదా, ఆస్తులు కానీ ఏమైనా వస్తాయి కదా. ఈ తాతల టైంలో ఎవరి మట్టికి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేయించుకునే పనులు గట్టా లేవప్పుడు. ఎవరికి వాళ్ళు ఏ ఇటుకు బెడ్డో అడ్డు పెట్టుకుని, లేకపోతే ఏదైనా దడిగట్టుకునో, లేకపోతే రాళ్ళు వేసుకునో, ఇదంతా ఈ వరసంతా నాది అన్నావే అని చెప్పుకుంటమే తప్ప, సరైన కొలతలు వేసేటప్పుడు, సరిగ్గా రిజిస్ట్రేషన్ పనులు జరిగేటప్పుడు ఆ రాళ్ళు మీ తాతయ్య ఇలా వేసేసాడు ఆయాలే చెప్పం, నువ్వు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తావు, నువ్వు ఎలా గోడ కడదాం అనుకుంటున్నావు అంటూ చాలా పెద్ద గొడవలు వచ్చేస్తాయి. రీసెంట్గా గాఢాలలో కొన్ని సంవత్సరాల నుంచి తీరని గొడవ పరిశుద్ధాత్ముడు నన్ను వాడుకుని చాలా సింపుల్గా తేల్చి పాడేశాను.
చాలా మంది పెద్దలు తీర్చలేకపోతున్నారు ఆ గొడవ. ఏంటి ఆ గొడవ అంటే, ఎవడి మట్టికి వాడు ఏది కట్టుకుంటాగలేదు, ఎవడి మట్టికి వాడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాగలేదు, ఎవడి మట్టికి వాడు అమ్ముకుంటాకి కూడా లేదు. అలాంటి గొడవ గాడాలలో జరుగుతుంది. జరుగుతుంటే ఏంటి గొడవ అని చెప్పి నేను చూసినప్పుడు, కొట్టేసుకునేదాకా పోతున్నారు. ఏటి ఉదయకాలమే లేవగానే ఏటా ఎదవ తిట్లన్నీ కూడా? ఆ తిట్లన్నీ ఏటసల? ఆ దిక్కుమాలి తిట్లు. ఇది రోజు ఇదో గొడవ అయిపోతుంది. పెద్ద పెద్ద కేకలు. నిద్ర మంచాల మీద నుంచి కూడా లేవలేని వాళ్ళందరూ కూడా లేచిపోతున్నారు. ఏం జరిగిందో? ఏం జరిగిందో అని. ఏంటి గొడవ? అంటే ఇలాగ ఉంది అని చెప్పారు. అప్పుడు ఎవరో ఒకళ్ళని నిమ్మళపరిస్తేనే గాని పనవ్వదు. ఎవరో ఒకళ్ళని నిమ్మళపరిస్తేనే గాని పనవ్వదు. ప్రియులారా, అక్కడున్నటువంటి పెద్దలందరిని పిలిపించి, మీరేమంటారు అని రెండు వైపులా విని, మీరేమంటారు అంటే, దానికి మేము ఒప్పుకోమండి. ఆవిడ ఒప్పుకుంటలేదండి. ఇది ఇక్కడ దాకానే ఆవిడది అనేమో ఈళ్ళు. ఈళ్ళు ఒప్పుకోవట్లేదండి. వాళ్ళది ఇక్కడ దాకానే అని వాళ్ళు. మేము ఫస్ట్ నుంచి రాళ్ళేసుకున్నాం ఇక్కడ. మేము తడికలు కట్టుకున్నాం. మేము దడిలు కట్టుకున్నాం అంటూ గొడవలో ఆరట్లేదు, తీరట్లేదు. ఏదేమైనా నేనేం చెప్పానంటే, నేనే గనక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ గొడవలు ఇంకెప్పటికీ ఇలాగే ఉంటాయి. ఎవడి మట్టికి వాడు, ఎవడు పెట్టి వాడు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా అవ్వదు ఇంకా. నేను చెప్పినట్టుగా మీరు వింటారా? వినండి. మీరు వినకపోతే, మీరు చెప్పినట్టు ఏంటి, మీరు ఎక్కడి దాకా కొలతలు ఇస్తారో చెప్పండి. గట్టిగా అయితే 2 మూరల స్థలం పోతుందా? 3 మూరల స్థలం పోతుందా? 2 అడుగుల స్థలం పోతుందా? 3 అడుగుల స్థలం పోతుందా? పోతే పోనీ. నీవు ఏదైనా కట్టుకోవాలనుకున్న ఉద్దేశాలుంటే ఎవరొకళ్ళో ఏదో దారికి రావాలి అంటూ, ప్రియులరా, చాలా సింపుల్‌గా ఒక వ్యక్తిని నిమ్మళం చేసి, కొలతలేసేవాడిని పిలిపించి, మొత్తం మీద పేపర్ మీద రాయించేసి, ఇంక గొడవలాడుకోకండి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించేసుకునే విధంగా ప్రయత్నాలన్నీ కూడా చేసి, ఆళ్ళ గొడవ అలా సెటిల్ చేసి, ప్రియులారా, ఎప్పుడైతే ఇలా చేశామో, ఉన్నవాళ్ళు కూడా తమంతట తాము తమ స్థలాల్లో రిజిస్ట్రేషన్‌లు లేవు గదా! అసలు మరి తాతల స్థలాలు గదా! రిజిస్ట్రేషన్‌లు లేవు గదా! రిజిస్ట్రేషన్‌లు చేసుకొని చక్కగా కట్టుకునేవాడు కట్టుకున్నాడు. ఎంతో బాగుంది. ఈరోజు స్థలాల కాడ దెబ్బలాట. స్థలాల కాడ దెబ్బలాట. వస్తువుల కాడ దెబ్బలాట. ఒక తల్లికి పుట్టినటువంటి 2 కూతుర్లు ఆభరణాల కాడ దెబ్బలాట. బంగారం కాడ దెబ్బలాట. డబ్బుల కాడ దెబ్బలాట. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఎందుకు దెబ్బలాట? దేనికి దెబ్బలాట? మా నాన్నగారు చనిపోతే, మా నాన్నగారి తరపున నుంచి మనవడుగా నాకు రావలసినటువంటిది డబ్బు గాని, పొలం గాని నాకివ్వకుండా మా తాతయ్య అమ్మేసుకున్నాడు. నాకు 3 మేనత్తలు. మా నాన్నగారికి 3 చెల్లెళ్ళు. మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మనవడుగా నాకు రావాల్సిన దాని విషయంలో మా తాతయ్య అన్యాయంగా నాకు ఒక రూపాయి కూడా పెట్టకుండా తను అమ్మేసుకున్నాడు. పొలం అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్న డబ్బులతో వడ్డీలకిచ్చుకొని చక్కగా కూర్చొని తింటున్నాడు. అయితే మా తాతయ్య చనిపోయేటప్పటికి సుమారుగా ఎవరెవరికి డబ్బులిచ్చాడో, పలానా నోట్లు రాయించుకుని ఇలాగా పలానా పెట్టెలో పెట్టాను, లేకపోతే పలానా బీరువాలో పెట్టాను అని భార్య అయిన అనగా మా నానమ్మకి చెప్పి, తన కూతుర్లు పిలిపించి, కూతుర్లకి చెప్పి, పలానా వాళ్ళకి డబ్బులిచ్చాను. ఇంత వడ్డీ ఇచ్చారు. ఇంకెంత వడ్డీ వస్తది. అసలెంతిచ్చాను అని చెప్పేసుకున్నాడు ముందుగా. చెప్పేసేసరికి ప్రియులారా, ఇతను చనిపోతాడని ఇతనికి తెలుసు. అందుకే అన్నీ చెప్పేసుకున్నాడు. చెప్పేసుకుంటే అతను చనిపోయేసరికి, అనగా మా తాతయ్య చనిపోయేసరికి సుమారుగా ఒక 20,00,000 ఒక 25,00,000 ఎంతో ఉంది. ముగ్గురు మేనత్తలు కూడా వాటాలేసుకొని వెళ్ళిపోయారండి. ఒక రూపాయి కూడా నాకివ్వలేదు. ముగ్గురు మేనత్తలు కూడా వాటా యేసుకొని వెళ్ళిపోయారు వాటాలు.
పొలం అమ్మేసినప్పుడే ఒక అడ్వకేట్‌ని పట్టుకొని, ఆ పొలం, ఆ మడి ఎక్కడుందో నువ్వు కనుక్కొని, నువ్వు కేస్ పెట్టొచ్చు. ఇలా మా నాన్నగారు తర్వాత మనవడగా నాకు రావాల్సింది నాకు రాకుండా, మనవడగా నా సంతకం లేకుండా అమ్మేసుకున్నాడని నువ్వు కేస్ పెట్టొచ్చు. నువ్వు కేస్ పెడితే నీకొస్తాయి. ఇలాంటి గొడవల మనుషులతో, ఇలా మాటలతో పనవ్వదు. నువ్వు కేస్ పెట్టు అని ఎవరైనా చెబితే, కోర్ట్‌లో కేసేసుకో అని ఎవరైనా చెబితే, కోర్టుల గొడవలకి, కేసుల గొడవలకి ప్రియులారా వెళ్ళలేదు. ఎందుకంటే నేను దేనికి ఆశపడలేదు. నేను డబ్బుకి ఆశపడలేదు. డబ్బుల కోసం నేను గొడవలాడలేదు. మా మేనత్తలు కూడా ఏదేమైనా తండ్రి లేని కుర్రోడు గదా! తండ్రే చనిపోయినప్పుడు మరి మా నాన్న దగ్గర నుంచి మరి మనవడిగా వీడికే వెళ్ళాలి ఎంతో కొంత. పోనీలే మనం కొంత తీసుకున్నాక మరి వీడికి కూడా ఒక వాటా వేద్దాం. ఒక భాగం వీడికి కూడా విద్దాం అని అనుకోకుండగా అన్యాయంగా డబ్బులు పంచుకుని ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు కూడా గొడవలు పెట్టేసుకుంటున్నావు. పోనీ డబ్బులు కాడ ఖర్చేసుకుంటున్నారు, భక్షించేసుకుంటున్నారు, గీరేసుకుంటున్నారు, కుట్టేసుకుంటున్నారు. రక్తాలొచ్చేలాగా. బాధుంటది. పోనీ దేవుడివ్వాలి నీ దరిద్రం పోవాలంటాను నేను. దేవుడివ్వాలి నీ దరిద్రం పోవాలి. ప్రియులారా కొన్నిసార్లు ఏమనిపిస్తదంటే నాకు కూడా ఒక్కొక్కసారి బాధగానే అనిపిస్తది. 4 కొంచాల పొలం ఉండేది. మా నాన్న పాడు చేసేసాడు. మా తాతయ్యకి కూడా పొలం ఉండేది. ఆయన నా సంతకం లేకుండా అమ్మేసుకున్నాడు. నాకే గనక ఏ పొలమో ఉంటే అమ్మి పాడేసి, ఏ క్లాస్ అయిన మందిరం కట్టేసి, చక్కగా చారిటబుల్ ట్రస్ట్‌కి ఏదైనా ఒక స్థలం తీసుకొని, పేదలను కూడా పోషించటానికి ఏదో చేసుండేవాడినన్న ఆలోచన కొన్ని దినాల క్రితం ఎప్పుడో నాకొచ్చింది. కొన్ని దినాల క్రితం ఎప్పుడో వచ్చింది. ప్రియులారా ఎన్నెన్నో ఆలోచనలొస్తాయి. పలానా ఆస్తొచ్చుంటే నాకిలా బాగుండును. పలానా డబ్బులొచ్చి ఆగిపోని ఇలా వచ్చినా బాగుండును అని నీకనిపిస్తది. ఎంత బాధ అనిపించినా మేనత్తలతో గొడవ అనవసరం. మేనత్తలతో గొడవ అనవసరం. నువ్వడిగినంత మాత్రాన, నువ్వు గొడవలాడినంత మాత్రాన నీకు ఊరిలో ఎవ్వడు న్యాయం చెప్పడు. నువ్వు చచ్చిపోయినోడికి తలగోరు పెట్టకపోతే, మనవడుగా నువ్వు పెట్టకపోతే ఎవడు పెడతాడో అని అడిగేవాళ్ళుంటారు. మనవరాలుగా నువ్వుండకపోతే, ఇక్కడ నువ్వు చక్కబెట్టకపోతే ఎవడు చక్కబెడతాడు అనేవాడుంటాడు. మా తాతయ్య చనిపోతే, "నువ్వు టవల్ కట్టుకో, నడు సమాధి కాడకి నడు, విగ్రహారాధన చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, తలగొర పెట్టు" అని అన్నారు. అన్న తర్వాత నేనన్నాను, "కాస్త మూసుకుంటే బాగుంటది. కాస్త మూసుకోండి. వాటాలేసుకుని వెళ్ళిపోయిన మేనత్తలు వాటాలేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఒక్కడు రాలేదు. పొలం అమ్ముకున్నప్పుడు మీ మనవడికి అన్యాయం చేయకూడదని ఆనాడు ఈ మనుషుడికి ఒక్కడు చెప్పలేదు. మూసుకుంటే బాగుంటది. తలగొర పెట్టవలసిన పని నాకు లేదు. నేను వేరే విధానాలలో ఉన్నాను. నేను పెట్టను" అంటూ డైరెక్ట్‌గా చెప్పేశాను. నాకు ఏదైనా సరే నీ జీవితంలో దూరం అయింది అంటే అది నీ మేలు కోసమే. వీళ్ళో వాటాలకి నేను కూడా వెళ్ళిపోతే, వాళ్ళిచ్చేది నేను తీసుకుంటే, ఏదైనా మా తాతయ్య బ్రతికున్నప్పుడే నాకేదైనా ఇచ్చుంటే, మీ తాతయ్య బ్రతికున్నప్పుడు నీకిది ఇవ్వలేదా? నువ్వెందుకు తలగోరు పెట్టవు? నువ్వు పెడితేనే ముడుతుంది అని ఎంతోమంది నిలదీసి, నన్ను నానా రకాల ఇబ్బందులు పెట్టుండేవారు. కానీ ప్రియులారా నాకొక దమ్ముంది. నాకొక ధైర్యం ఉంది. ఎవ్వడునూ నా ఎదుటికొచ్చి మాట్లాడలేడు. ఎవ్వడు మాట్లాడినా నేను ఒకటే చెప్తాను. ఆయాల మీరేమైపోయారు? ఆ రోజు మీరేమైపోయారు? ఆ రోజు మీరేం చేశారు? అని నేను చెప్పగలను. కానీ ఎవ్వడో మాట్లాడేవాడే లేడు. ఇప్పుడైతే ఎవడో మాట్లాడడానికి కూడా రాడింక. ఈ మాటలన్నీ మీకెందుకు చెప్తున్నానంటే, డబ్బుల కాడ గొడవలు, ఆస్తిపాస్తుల కాడ కరిచేసుకుంటున్నారు, కొట్టేసుకుంటున్నారు, నరికేసుకుంటున్నారు.
ఇలా ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో చూసుకోండి అంటూ రాశాడు. కొట్టడం తప్పు, కొట్టి చంపడం తప్పు అని బైబిల్ చెప్తుంది. దాని పై వచనం గనక చదివితే 14 వచనం గలతీ 5:14 ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉంది. బైబిల్ అంతా కలిసి నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు అనే ఒక్క మాటతో సంపూర్ణమై ఉంది అంటూ రాశాడు. కాబట్టి మీరు ఒకరినొకడు ఖర్చుకుని భక్షించేసుకుని బొత్తిగా నశించిపోతారేమో చూసుకో, నరకానికి వెళ్ళిపోతారేమో చూసుకోండి అని అన్నాడు. కొట్టుకోవడం తప్పు, గీరేసుకోవడం తప్పు, నరికేసుకోవడం తప్పు, కొట్టి చంపడమే తప్పు. మోషే కొట్టి చంపి ఇసుకలో కప్పెట్టేశాడు. ప్రియులరా, అపోస్తుల కార్యాలు 7:59 ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. రాళ్లతో కొట్టి చంపేశారు. కొట్టి చంపడం చాలా తప్పు. ఏ మనుషుణ్ణి చంపకూడదు. కొట్టి చంపడం చాలా తప్పు. స్తెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఇక్కడ రాళ్లతో కొట్టి చంపేయడమే కాకుండా యోహాను సువార్త 19:3 ఓదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరుచేతులతో కొట్టిరి. కొట్టడం తప్పని బైబిల్ చెప్తుంది. చెయ్యి లెగిసిపోతుంది, మాటికి చెయ్యి లెగిసిపోతుంది. పెద్ద లేదు చిన్న లేదు కొట్టడానికి. అసలు నీకు ఒక పెద్ద లేదు చిన్న లేదు, ఒక వరుసవాయి లేదు. అసలు నువ్వు ఎంత పెద్దవాళ్ళను కూడా ఎదిరిస్తున్నావంటే అసలు నీ పద్ధతి మార్చుకోవా? ఎంత పెద్దవాళ్ళో, వయసులో పెద్దవాళ్ళని అసలు నీకు ఎలా కొట్టాలనిపిస్తుంది? నీ చెయ్యి ఎందుకు లెగుస్తుంది పైకి? కొట్టడం తప్పని నీకు తెలియడం లేదా? ప్రియులరా, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే కొట్టడం తప్పు. ఎవరినైనా సరే అది కొట్టడం చాలా తప్పు. చిన్నపిల్లలు ఏదైనా దారి తప్పితే చిన్నపిల్లలను ఒక దెబ్బ వేయటం అది వేరే విషయం. నీకంటే వయసులో ఉన్నటువంటి వారిని నువ్వేం చేస్తున్నావంటే కొడుతున్నావు. నీ మాటికి నీ చెయ్యి పైకి లెగిసిపోతుంది. నీ చెయ్యి పైకి లెగిసిపోతే అవతల వాళ్ళు అన్నారు, నీ చెయ్యి ఎండిపోతే అడుగు, నీ చెయ్యి ఎండిపోను, నీ పేరు పేపనోడు చదివచ్చా, ఊళ్ళో అందరూ చచ్చిపోతున్నారు కానీ నువ్వు చచ్చిపోవేట్రా అని నిన్నెవరైనా తిట్టుంటారు కదా. ఎందుకు తిట్టారో తెలుసా? అలాంటి తిట్లు. నీ చెయ్యి లెగిసిపోతుంది. మరి మాటికి నీ చెయ్యి లెగిసిపోతుంది. నీ పేరు పేపనోడు చేత చదివిచ్చేయాలనుకున్నారు. నీ కౌరు చెప్పడానికి ఫోన్లో రీఛార్జ్ చేయించేద్దాం అనుకున్నారు. ప్రియులరా, ఎంతో మంది రకరకాల తిట్లు. ప్రియులరా, ఒక తల్లి తన కొడుకునో ఎవరినో తిడుతుంది. అందరు కొడుకులు చచ్చిపోతున్నారు కానీ నువ్వు చచ్చిపోవట్లేదురా, అందరూ చచ్చిపోతున్నారు కానీ నువ్వు చచ్చిపోవట్లేదు. ఈడెంత విసిగించి ఉంటాడో చూడు, అలాంటి మాటలు వస్తున్నాయి మరి ఆవిడికి. అందరూ చచ్చిపోతున్నారు కానీ నువ్వు చచ్చిపోవట్లేదు అంటూ తిడుతుంది. ప్రియులరా, కొట్టేసే పరిస్థితులు ఎప్పుడైతే ఉంటాయో, కొట్టేస్తే కనుక తిట్టించుకుంటావు. నీ చెయ్యి కొట్టే చెయ్యి అయితే అవతల వ్యక్తికి నోరు లెగుస్తుంది. ఆ నోటి మాటలు భయంకరంగా ఉంటాయి. అందరినీ సమాధిలో పెడుతున్నాం కానీ నిన్నెప్పుడు పెడతామో సమాధిలో? నువ్వేమైపోతావో? పెప్పర్ లారీ వచ్చి నిన్ను వెనకాల నుంచి ఎప్పుడు గుద్దేస్తుందో అని ఇలాంటి తిట్లన్నీ కూడా నేను తిట్టుకున్నారు. ఎందుకో తెలుసా? నీ చెయ్యి లెగిసింది పైకి. నీ చెయ్యి లేవడం వలన నువ్వు నానా రకాల తిట్లు తిట్టించుకున్నావు. ప్రియులారా, నీ చెయ్యి లెగిసిన తర్వాత నువ్వేం చేసావు అంటే కొట్టేశావు. నువ్వు కొట్టడం బైబిల్ చెప్తుంది అది కరెక్ట్ కాదు అని, కొట్టడం తప్పని. మత్తయి సువార్త 27:30 చదివితే ఆయన మీద ఉమ్ము వేసి
ఆ రెల్లును తీసుకొని ఆయనతో ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన ఆయనను తల మీద కొట్టిరి. తల మీద కొట్టేశారు యేసు ప్రభుని. యేసు ప్రభువును కూడా కొట్టారు. ఎవరైనా కొడితే కొట్టించుకోగాని నువ్వు మాత్రం కొట్టకు. ఎవరైనా తన్నితే తన్నించుకోగాని నువ్వు మాత్రం తన్నకు. యేసు ప్రభు నీ కోసం నా కోసం ఆయన ఆయనను కొడితే ఆయన అవన్నీ కూడా భరించాడు. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభు నిమిత్తమే మాట్లాడుతున్నాను నేను. ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగకుండా నువ్వు భక్తి చేసేవంటే నిన్ను చంపేస్తానని, నిన్ను వెలివేసేస్తానని, నిన్ను కొట్టేస్తానని ఎవరైనా అంటే యేసు ప్రభు నిమిత్తం కొట్టించుకో. యేసు ప్రభు నిమిత్తం కొట్టించుకో, పర్వాలేదు. ఒక మాట యేసు ప్రభు నిమిత్తం పడతలేదు. దానికోసం దీనికోసం పడుతున్నారు. వేరే వేరే విషయాల్లో మాత్రం తన్నించుకుంటున్నారు. వేరే విషయాల్లో మాత్రం ఎవరైనా కొడుతుంటే మాత్రం పడుతున్నారు కానీ దేవుడి సంబంధంగా వచ్చేసరికి ఒక్కడి మాట పడతలేదు. ఒక్కడు మాత్రం దెబ్బతింటలేదు. ప్రియులరా, యేసు ప్రభు నీ కోసం నా కోసం ఆయన దెబ్బలు తిన్నట్టు మనకు కనిపిస్తా ఉంది. ఆయన కొట్టారు. ఆయనను కొడితే ఆయన నీ కోసం నా కోసం ఆ దెబ్బలు భరించినట్టు మనకి కనిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. వాస్తవానికి ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తున్నాను. జాగ్రత్తగా వినండి. కొట్టడం తప్పని నేర్చుకున్నాం. శారీరకంగా ఒక మనిషిని చంపడం మనం చూస్తే కొట్టడమైనా చంపడమైనా తప్పు అని రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఆత్మ సంబంధంగా మనం చూస్తే, ఆత్మ సంబంధంగానే గనక తీసుకుంటే, ఆత్మీయమైన పరిధిలో ఉండి ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళి మనం గనక ఆలోచించగలిగితే, ఐగుప్తీయుణ్ణి చంపడం మోషే చేసిన పని కరెక్టే. ఆత్మ సంబంధంగా ఐగుప్తీయుణ్ణి కొట్టడం కరెక్టు. ఐగుప్తీయుణ్ణి చంపడం కరెక్టు. ఐగుప్తీయుణ్ణి ఆత్మ సంబంధమైన ప్రపంచంలో, ఆత్మ ప్రపంచంలో దేవునికి నీకు మధ్య అడ్డుగా వచ్చే ఐగుప్తుని యొక్క క్రియలను నువ్వు చంపడం కరెక్ట్. ఐగుప్తుని యొక్క క్రియలను నువ్వు కొట్టి చంపే అని ఆత్మ సంబంధమైన పరిధిలో కూడా నువ్వు దాన్ని తీసుకోవాలి. దేవుడికి స్తోత్రం. శారీరకంగా నువ్వు శత్రువునైనా సరే కొట్టి చంపడం చాలా తప్పు, కానీ ఆత్మ సంబంధంగా నీకు వ్యతిరేకంగా లేస్తున్న శత్రువు క్రియలను కొట్టి చంపడం బైబిల్ ప్రకారం వాస్తవానికి అది ఎంతో కరెక్ట్. నువ్వు ఈరోజు ఆత్మ సంబంధంగా, ఆత్మ సంబంధమైన పరిధిలో ఉన్న ఐగుప్తీయుణ్ణి కొట్టి చంపేస్తున్నావా, పాతి పెట్టేస్తున్నావా, లేదా శారీరకంగా ఏ వ్యక్తినైనా కొట్టేసి చంపేద్దామని అనుకుంటున్నావా? ఆలోచించుకో. ఆత్మీయంగా మన జీవితంలోనికి, మన ఆత్మీయతకు అడ్డుపడే దుష్టక్రియలు ఎన్నో మనకి ఐగుప్తీయుల యొక్క క్రియలు కనిపిస్తా ఉన్నాయి. ఐగుప్తీయుల యొక్క క్రియలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బైబిల్లో మనం చూస్తే కనుక నిర్గమకాండం 14:27 ఎవరో చదవద్దు, నేనే చదువుతాను, తీసుకుని చూడండి. నిర్గమకాండ గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను అనుంది. ఐగుప్తీయులను దేవుడే నాశనం చేశాడు. ఐగుప్తీయులను దేవుడు నాశనం చేశాడు. ఐగుప్తీయుణ్ణి దైవజనుడైన మోషే కొట్టి చంపేశాడు. మరి ఈరోజు ఐగుప్తీయుణ్ణి ఎందుకు కొట్టి చంపాలి? ఐగుప్తీయుల్ని దేవుడు ఎందుకు నాశనం చేశాడు అనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. కొంచెం ముందుకు వెళ్తే గనక ఐగుప్తీయుల్ని ఎందుకు నాశనం చేశాడు, ఐగుప్తీయుణ్ణి మోషే ఎందుకు కొట్టి చంపాడు అనేది కూడా నీకు బాగా అర్థమయ్యే రీతిగా చెప్తాను. ఒక్క మాట అయితే జాగ్రత్తగా విను.
ఐగుప్తీయులందరినీ కూడా నాశనం చేసేసాడు. ఐగుప్తీయులందరినీ కూడా ప్రియులరా సముద్రంలో ముంచేశాడు. ఐగుప్తీయుల్ని ముంచేశాడు కానీ ఐగుప్తును ముంచలేదు. చాలా జాగ్రత్తగా వినాలి. ఐగుప్తు దేశమును ఆయన ముంచలేదు కానీ ఐగుప్తీయుల్ని మాత్రం ముంచేశాడు. ఐగుప్తును మాత్రం ఆయన నాశనం చేయలేదు కానీ ఐగుప్తీయుల్ని మాత్రం నాశనం చేసినట్టు మనకి కనిపిస్తుంది. ఐగుప్తు దేశం చాలా ప్రాముఖ్యమైన దేశం. ఐగుప్తు దేశం గురించి గనక ప్రియులరా మనం చూసుకుంటే ఐగుప్తు ఒక పురాతన నాగరికత మరియు ప్రపంచంలోని పురాతన దేశాలలో ఒకటి. ఇది నైలు నది ఒడ్డున అభివృద్ధి చెందింది మరియు గొప్ప సాంస్కృతిక, చారిత్రక మరియు మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. పిరమిడ్లు, సమాధులు మరియు దేవాలయాలు వంటి నిర్మాణాల ద్వారా ఈ ఐగుప్తు ప్రసిద్ధి చెందింది. ఇది ప్రసిద్ధి చెందిన దేశంగా ఐగుప్తు దేశం, ఐగుప్తు మనకి కనిపిస్తా ఉంది. ఐగుప్తుని ఆయన నాశనం చేయలేదు. ఐగుప్తు దేశమును ఆయన పాడు చేయలేదు. ఐగుప్తీయులను మాత్రమే ఆయన నాశనం చేశాడు. ఐగుప్తీయులను మాత్రమే ఆయన సముద్రంలో ముంచేశాడు. ఐగుప్తును సముద్రంలో ముంచలేదు ఆయన. ఐగుప్తీయులను మాత్రమే ముంచేశాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు కొట్టాలి, చంపాలి, పాతి పెట్టాలి, అవసరం అయితే ముంచేయాలి, అవసరం అయితే నాశనం చెయ్యాలి. ఎవరిని? ఐగుప్తీయుల యొక్క క్రియలు ఈరోజు నీలోకి నాలోకి వస్తే ఖచ్చితంగా ఐగుప్తీయుల యొక్క క్రియలను నాశనం చెయ్యాలి. ఐగుప్తీయుల యొక్క క్రియలను కొట్టి చంపాలి, పాతి పెట్టాలి. ఇసుకలో గొయ్యి తీసి వాటిని పూడ్చడం అంత చిన్న విషయం కాదు. అది చాలా కష్టం. ఐగుప్తుని యొక్క క్రియలను చంపడమే కాదు, కనబడకుండా పూడ్చి చేయాలి, కనబడకుండా కప్పెట్టేయాలి. అంత చిన్న విషయం కాదు అది. చాలా కష్టం, చాలా కష్టం. ఎంత చంపుతున్నా బ్రతికేస్తున్నట్టు అది బ్రతికేస్తున్నట్టే ఉంటది. ఐగుప్తీయుల యొక్క క్రియలు బ్రతికేస్తున్నట్టే ఉంటాయి. ఎంత కొట్టి చంపినా బ్రతికేస్తున్నట్టే ఉంటాయి. ఎంత ఇసుక తీస్తున్నా కిందకి జారిపోతున్నట్టు. ఐగుప్తీయుల యొక్క క్రియలను నువ్వెంత కొట్టి చంపుదామన్నా ఏదో ఒక దుష్ట క్రియలు అలా అవి కనబడతానే ఉంటాయి. ప్రియులరా, ఈ ఐగుప్తు గురించి గనక మనం ఆలోచన చేస్తే, ఐగుప్తు అనేది ప్రియులరా ఈజిప్టు దేశానికి తెలుగు పదం. ఈజిప్టు ప్రియులరా ఈజిప్టు అని కూడా అంటారు. ఇది నైలు నది ఒడ్డున ఉన్న ఒక ప్రాచీన నాగరికత కలిగిన దేశం. ఇది ఐగుప్తు దేశాన్ని ఈజిప్టు అని కూడా పిలుస్తారు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఐగుప్తీయుల్ని అసలు ఎందుకు చంపాలి? ఐగుప్తీయుల్ని నాశనం ఎందుకు చేయాలి అంటే, ఐగుప్తీయుల యొక్క క్రియలు అంటే ఐగుప్తీయుల యొక్క చర్యలు లేదా ఐగుప్తీయుల యొక్క పనులు ఎలా ఉన్నాయంటే, బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలీలను బానిసలుగా చేసుకున్నట్టు కనబడుతున్నాయి. ఇజ్రాయేలీలను కష్టపెట్టినట్టు కనపడుతున్నాయి. వాళ్ళు విస్తరిస్తుంటే చూడలేని తత్వం వీళ్ళలో కనిపిస్తా ఉంది. ఈరోజు చూడలేకపోతున్నావంటే, ఒకళ్ళు బాగుంటుంటే ఒక ఐగుప్తీయుడు నీలో ఇంకా బ్రతుకున్నట్టే. ఒక ఐగుప్తీయుడిని ఇంకా నువ్వు చంపలేదు. ఒక ఐగుప్తీయుడిని ఇంకా నువ్వు కొట్టి చంపలేదు. ఇంకా ఇసుకలో కప్పెట్టలేదు. గుర్తుపెట్టుకో. ఒకరు విస్తరిస్తుంటే చూడలేకపోతున్నావు, ఒకరు బాగుంటుంటే చూడలేకపోతున్నావు. అసూయ చూపు ఎక్కువైపోయింది. నీ చూపులో తేడా వచ్చేసింది. నిన్న మొన్న ఉన్న దానిలాగా నువ్వు లేవు. నిన్న మొన్న ఉన్న వాడిలాగా నువ్వు లేవు. ఎందుకంటే నీ చూపు తీరు మారిపోయింది.
ఒకరు విస్తరిస్తుంటే చూడలేకపోతున్నావు. ఒకరికి ఉద్యోగం వస్తుంటే ఓర్వలేకపోతున్నావు. ఒక ఐగుప్తీయుడు ఇంకా నీలోనే ఉన్నాడు. నువ్వు ఎవరెవరినో నీవు పనికి పెట్టుకొని నువ్వు చాలా కష్టపెడుతున్నావు. నువ్వు బానిసగా చేసుకున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు వాళ్ళ గొడవ అంతా వాళ్ళనేదో పెంచి పెద్దవాళ్ళని చేసినట్టు మాట్లాడుతున్నావు. వాళ్ళనేదో నువ్వు పెంచి చిన్నప్పటి నుంచి చూసుకున్న దానిలాగా చూసుకున్న వాళ్ళలాగా మాట్లాడుతున్నావు. బానిసగా చేసేసుకున్నావు. నీ కింద వెట్టి పనులు చేయించుకుంటున్నావు. నువ్వు చాలా శ్రమ పెడుతున్నావు కొంతమందిని. నువ్వు చాలా కష్టపెడుతున్నావు నువ్వు. చాలా ఇబ్బందులు పెడుతున్నావు నువ్వు. చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నావు నువ్వు. ఒక ఐగుప్తీయుడు నీలో పనిచేస్తున్నాడు. ఒక ఐగుప్తీయుడు యొక్క క్రియలు నీలో పనిచేస్తున్నాయి. చూసుకో, చంపేయి. ఐగుప్తీయుడిని చంపేయి. ఐగుప్తీయుని యొక్క క్రియలను చంపేయి. వాడి క్రియలను నాశనం చేయి, ముంచేయి, కప్పెట్టేయి. దేవుడికి స్తోత్రం. ఐగుప్తీయుల్ని నాశనం చేసేసాడు కానీ ఐగుప్తుని నాశనం చేయలేదు. ఐగుప్తునైనా నాశనం చేయలేదు. ప్రియులరా, కనాన దేశం నుండి ఐగుప్తు దేశానికి సుమారుగా 613 కిలోమీటర్లు పడుతుంది. కనాన దేశం నుండి ఐగుప్తుకి వెళ్ళాలంటే 613 కిలోమీటర్లు. ఐగుప్తు నుండి కనాన దేశానికి వేసుకున్న 613 కిలోమీటర్లు వస్తుంది. ఈ 613 కిలోమీటర్ల ప్రయాణం మనం చూడగలిగితే 40 సంవత్సరాలు పట్టింది. 613 కిలోమీటర్లు నువ్వు ఎన్ని రోజుల్లో ప్రయాణం చేయాలి? నువ్వు 4 రోజుల్లో ప్రయాణం చేయొచ్చు, లేకపోతే 2 రోజుల్లో ప్రయాణం చేయొచ్చు కావాలితే. కానీ 40 ఏళ్ళు పట్టింది. 613 కిలోమీటర్ల ప్రయాణానికే ఎంత టైం పట్టేసింది. ప్రియులరా, ఒక్కసారి మనం ఆలోచిస్తే కనాన దేశానికి ఐగుప్తుకి జస్ట్ 600 కిలోమీటర్లు. జస్ట్ 600 కిలోమీటర్లు. శత్రువులుగా ఉన్న ఐగుప్తీయుల నుంచి దేవుడు వీళ్ళ కష్టపెట్టే వ్యక్తులని, వీళ్ళ బాధ పెట్టే వ్యక్తులని, వీళ్ళ దుఃఖపెట్టే వ్యక్తులని వీళ్ళ నుంచి జస్ట్ ఒక 600 కిలోమీటర్ల దూరంలో పెట్టాలనుకున్నాడు. జస్ట్ ఒక 600 కిలోమీటర్లు. గట్టిగా వేస్తే 700 కిలోమీటర్లు అస్సలు రాదు. 700 కాదు కదా, 650 కిలోమీటర్లు అస్సలు రాదు. సుమారుగా అంటూ మనం చెప్పుకున్న గట్టిగా వేసుకుంటే ప్రియులరా 620 కిలోమీటర్ల కంటే ఎక్కువ రానే రాదు అసలు. గట్టిగా వేసుకుంటే అంచనా ప్రకారం 620 కిలోమీటర్ల కంటే అసలు ఎక్కువే రాదు. ఈ 620 కిలోమీటర్ల దూరంలో దేవుడు ఉంచాలనుకున్నాడు. ఇజ్రాయేలీల సైన్యాన్ని ఐగుప్తులో నుంచి వేరు చేసి దేవుడు కొంచెం దూరంగా పెట్టాలనుకున్నాడు. చూసారా, బానిసలుగా చేసుకుంటున్నావు. ఎవరినో కష్టపెడుతున్నావు, ఎవరినో శ్రమ పెడుతున్నావు. ఆ మనిషి ఉన్నంత వరకు ఆ మనిషి విలువ నీకు తెలియదు. ఖచ్చితంగా దేవుడు నువ్వెవరిని బానిసగా చేసుకుంటూ ఎవరిని శ్రమ పెడుతున్నావో ఆ వ్యక్తిని దేవుడే దూరంగా పెడతాడు. ఆ వ్యక్తిని దూరంగా తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ఎందుకు దేవుడు అలా చేస్తాడంటే, నువ్వు మరి బానిసగా చేసేసుకుంటున్నావు. నువ్వు చాలా బాధ పెడుతున్నావు. నీలో అసలు ఓర్వలేనితనం కనపడుతుంది. చాలా ఎక్కువ పనులు చెప్తున్నావు నువ్వు. చాలా బాధ పెట్టే పనులు చెప్తున్నావు. చేయలేని పనులన్నీ కూడా నువ్వు వాళ్ళ మీద పెట్టేస్తున్నావు. నువ్వు ఇచ్చే జీతం ఎంత? నువ్వు చెప్పే పనులేంటి? నువ్వు చెప్పే పనులకు తగిన జీతం న్యాయంగా నువ్వు ఇస్తున్నావా? నువ్వు చెప్పే పనులకు తగిన జీతం నువ్వు న్యాయంగా ఇస్తున్నావా? ఆలోచించు ఒకసారి. నువ్వు ఇచ్చే జీతానికి తగినట్టుగా వీళ్ళు ఏమైనా న్యాయంగా పని చేస్తున్నారో లేదో అది చూసుకో. నువ్వు ఇచ్చే జీతానికి తగినట్టుగా న్యాయంగా వీళ్ళు పని చేయకపోతే ఇంకొకళ్ళని పెట్టుకో. నువ్వు ఇచ్చే జీతానికి తగినట్టుగానే పని చేయించుకో. నువ్వు ఇచ్చే జీతానికి తగినట్టుగానే అవతల వ్యక్తి కూడా న్యాయంగా పని చేయాలి. 2 వైపులా జరగాలి ఇది. కానీ
తేడా చేస్తే మాత్రం దేవుడే తీసేస్తాడు. తేడా చేస్తే దేవుడే దూరంగా పెట్టేస్తాడు. ప్రియులరా, ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. కనాన దేశం నుంచి ఐగుప్తు దేశానికి గట్టిగా వేసుకుంటే 620 వేసుకోమని చెప్పాను. యెరూషలేము నుంచి ఐగుప్తుకి ఎంత దూరం ఉంటదంటే సుమారు 480 కిలోమీటర్లు ఉంటది. యెరూషలేము నుంచి ఐగుప్తు దేశానికి సుమారుగా 480 కిలోమీటర్లు ఉంటది. ఖచ్చితంగా ఉంటది. 480 ఉంటది. ఈ మాటలు ఎందుకు, ఈ గొడవ ఎందుకు అంటే ఎందుకో చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ కిలోమీటర్ల గొడవ ఎందుకు, ఈ దూరం గొడవ ఎందుకు ఇంకా అని మీరు అనుకుంటున్నారేమో. లేదు, చాలా అవసరం. ఇది కూడా మనకి చాలా అవసరం. ఎందుకు అవసరమో ప్రియులరా ఇప్పుడు చెబుతాను. ఐగుప్తీయుల్ని నాశనం చేశాడు, ఐగుప్తీయుల్ని ముంచేశాడు, ఐగుప్తీయుణ్ణి కొట్టాడు, ఐగుప్తీయుణ్ణి చంపాడు, ఐగుప్తీయుణ్ణి కప్పెట్టేశాడు. అయితే ఐగుప్తీయుణ్ణే కదా చేసింది, ఐగుప్తునేం చేయలేదు. ఐగుప్తీయుణ్ణే చేసింది. ఐగుప్తునైతే ఏమి ఎవరూ ఏం చేయలేదు. ప్రియులరా, ఐగుప్తు ఎంత ప్రాముఖ్యమైంది అంటే బైబిల్లో కనుక మనం చదివితే యేసు ప్రభు దాక్కున్నదే, శిశువైన యేసు ప్రభుని దాక్కోబెట్టింది ఐగుప్తులోనే. మత్తయి సువార్త 2:13 చదివితే, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకపోవచున్నాడు గనక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. రాత్రికి రాత్రే ప్రయాణం, రాత్రికి రాత్రే ప్రయాణం. ప్రియులరా, 400 కిలోమీటర్ల పైనే, 400 కిలోమీటర్ల పైనే ప్రయాణం రాత్రికి రాత్రే పెట్టుకున్నారు. ఎందుకంటే శిశువు అయిన యేసు ఎక్కడ సేఫ్గా ఉంటాడో అక్కడే దేవుడు పెట్టాడు. ఐగుప్తుని పాడు చేయలేదు, ఐగుప్తుని నాశనం చేయలేదు, ఐగుప్తు దేశాన్ని ముంచేలేదు. ఐగుప్తీయుల్ని మాత్రమే ముంచేశాడు, ఐగుప్తీయుల్ని మాత్రమే ఆయన నాశనం చేశాడు. వీళ్ళరా చాలా జాగ్రత్తగా వింటే ఇది ఇక్కడితో ఆగిపోకుండా మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 40వ వచనంలో కూడా ఒక మాట చదువుకుంటే అక్కడ ఇలాగ రాస్తుంది. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంప చూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషాకు నొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. హేరోదు చచ్చిపోయేంత వరకునేమో శిశువు అయిన యేసు ప్రభు ఐగుప్తులోనే దాక్కోబెట్టబడ్డాడు. ఆ తరువాత సొలొమోను చచ్చిపోయేంత వరకు కూడా యరొబాము కూడా ప్రియులరా ఐగుప్తులోనే దాక్కోబెట్టబడ్డాడు, ఐగుప్తులోనే దాక్కున్నాడు. ఐగుప్తుని మనం చూస్తే నిన్ను ఐగుప్తు దాచేదై ఉంది. ఐగుప్తు నీ మీదకొచ్చే ప్రమాదాలని నువ్వు తప్పించుకోవడానికి నిన్ను దాచే దేశంగా కనపడుతుంది. ఐగుప్తు నిన్ను దాస్తుంది. నువ్వు ఒక ఐగుప్తులాగుండు, కానీ నువ్వు ఒక ఐగుప్తులాగా ఉండకో. కొంతమంది వ్యక్తుల్ని దాచే తత్వం నీకు ఉండని. కొంతమంది వ్యక్తులను కాపాడే వ్యక్తులాగుండు. ఐగుప్తులాగుండు తప్ప ఐగుప్తియుళ్లాగా ఉండకో. వారవలేని తనంతో ఉండకో. విస్తరిస్తుంటే చూడలేని తత్వంతో ఉండకో అని రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనాన్ని గనక చదివితే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము
ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను అన్నాడు. కనానులో కరువు వస్తే అబ్రాము కూడా తలదాచుకో తలదాచుకోవడానికి ఐగుప్తుకే వెళ్ళాడు. తలదాచుకోవడానికి ఐగుప్తుకే వెళ్ళాడు. కరువు కాలంలో ఎక్కడ కరువు వచ్చినా ఐగుప్తు దేశంలో మాత్రం కరువు రాకుండా చేసిన దేవుడు. ఐగుప్తులో కరువు లేకుండా ఆ సమయంలో దేవుడు అబ్రాము అక్కడికి వెళ్ళటానికి దేవుడు ద్వారం తెరిచాడు. ప్రియులరా, ఎవరికైనా అన్నం లేకపోతే అన్నం పెట్టే ఒక ఐగుప్తులాగా ఉండు. ఎవరికైనా భోజనం లేకపోతే భోజనం పెట్టే ఒక ఐగుప్తులాగా ఉండు. ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా తలదాచుకోవడానికి నాకు చోటు లేదంటే నీ దగ్గర తల దాచుకునే విధంగా నువ్వు ఒక ఐగుప్తులాగా ఉండు. నువ్వు ఒక ఐగుప్తులాగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులరా, ఆదికాండం 41:29 చదివితే అక్కడ ఈ విధంగా రాస్తుంది. ఇదిగో, ఐగుప్తు దేశం అందంతటను బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వస్తున్నాయి. 7 సంవత్సరాలు వస్తున్నాయి. బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలు. అంతకు ముందర ఎప్పుడూ కూడా బహు సమృద్ధిగా పంట లేదు. కానీ దేవుడు 7 సంవత్సరాలు బహు సమృద్ధిగా పంట పండేలా చేశాడు. కేవలం దేవుడు చేశాడు ఇది. బహు సమృద్ధి కలిగిన వ్యక్తిగా ఉండు. మంచిగా పండేలాగుండు. మంచిగా మండేలాగుండు. నువ్వు పండు, నువ్వు మండు. నువ్వు నిజంగా ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి తల దాచుకునేలాగా కొన్ని విషయాలు చెప్పుకొని తన బాధను వ్యక్తం చేసుకొని నీతో మనస్ఫూర్తిగా మాట్లాడి నీ దగ్గర కొన్ని సంగతులను దాచేలాగా నువ్వు ఉండు. నువ్వు ఒక ఐగుప్తులాగా ఉండు. ఒక ఐగుప్తీయుడిని మాత్రం చంపే. ఐగుప్తీయుడిని చంపే పూర్తిగా. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, నీలో ఐగుప్తుడు ఉన్నంత వరకు వారవలేని తనమే, శరీరానుసారమైన క్రియలే. ఇంకా నీ బుద్ధిలో మార్పు రాకపోతే, ఇంకా శరీరానుసారమైన క్రియలతో, ఇంకా వారవలేని తనంతో ఉంటే, నిజంగా దేవుడు ఈ రోజు నీతో ఏమైనా మాట్లాడుతున్నట్టు నీకు అనిపిస్తే, నువ్వు ఒక ఐగుప్తులాగా ఉన్నావా? నువ్వు ఒక ఐగుప్తీయుడి యొక్క క్రియలతో ఉన్నావా? ఐగుప్తు విధానమే వేరు. ఐగుప్తుని యొక్క క్రియలే వేరు. ఐగుప్తుని యొక్క క్రియలు నీలో ఉంటే ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, చంపే, కొట్టి చంపే, ఇసుకలో కప్పెట్టేయి. అంతేకాకుండా దేవుడు నాశనం చేసినట్టు నాశనం చేసి యాకోబు కొడుకులు ఐగుప్తు దేశానికి వెళ్ళి ధాన్యం కొనుగోలు చేయడానికి వెళ్ళారు. కరువు కాలంలో భోజనం పెట్టినటువంటి ఐగుప్తుగా కనిపిస్తుంది. యేసు ప్రభుని దాచిన ఐగుప్తుగా కనబడుతుంది. యెరోబోముని దాచిన ఐగుప్తుగా కనపడుతుంది. తల దాచుకోవడానికి కరువు కాలంలో వెళ్ళిన అబ్రహాం జీవితంలో ఐగుప్తు ఎంతగానో మంచి సపోర్ట్గా నిలబడుతుంది. ఆలోచించుకో, ఈరోజు సపోర్ట్గా నిలబడు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో నువ్వు ఆ వ్యక్తి సమస్యలను తీర్చగలిగే వ్యక్తిలాగా ఉండు. ఎవరు ఏ సమస్యలతో నీ దగ్గరికి వస్తున్నారో వాళ్ళకి ఏదేమైనా పరిష్కారం చేయగలిగే ఆలోచన చెప్పు. పరిష్కారం అవ్వే ఆలోచన చెప్పు. ఆకలితో వస్తే అన్నం పెట్టు. మంచినీళ్ళు లేవంటే మంచినీళ్ళు ఇవ్వి. నువ్వు నిజంగా ఐగుప్తులాగా ఉండు. ఐగుప్తియుడిని అయితే చంపేసి, ఈరోజే చంపేసి. ఈ పెందలకడ ప్రార్థనలో
దేవుడు నీతో నిజంగానే సూటిగా నీతో ఏమైనా మాట్లాడుతున్నట్టయితే నిజంగా గట్టిగా నిర్ణయం తీసుకో. ఈ వర్తమానం సరిగ్గా నాకు వర్తమానం స్టార్ట్ చేసే ఒక పావుగంట ముందర దేవుడు నా తలంపుల్లో పెట్టిన వర్తమానం ఇది. దేవుడు నాకు సడన్‌గా ఏది చెప్తే నేను అదే చెబుతాను. నా సొంత పెత్తనాలు ఏదీ చేయను. ఎందుకంటే దేవుడు నాతో చెప్పాడు. ఎంతవరకు నువ్వు చేసిన ప్రసంగాలు అసలు ప్రసంగాలే కాదు అని చెప్పాడు. అవునా? ఎంతవరకు నేను అనేక మందిని కట్టాననుకున్నాను. అయితే నేను కట్టలేదా? అంటే లేదు. నువ్వు ఎప్పుడైతే నిలబడతావో నేను నిన్ను వాడుకుంటానో అదే కరెక్టు అన్నాడు. 2, 3 రోజుల నుంచి ప్రిపేర్ అయిపోయే వర్తమానాలతో రెడీ అయిపోతున్నావు. నేనేదో కట్టేస్తున్నాను అనుకున్నావు. అయి సరైన వర్తమానాలు కాదు. నేను సరిగ్గా నీకిచ్చే వర్తమానం అది కాదు అంటూ ఆయన నాతో ముందుగానే చెప్పాడు. ఈ మాట ఈ గూగుల్ మీట్‌లో నేను సుమారుగా 3 సార్లైనా చెప్పుంటాను. నేను 2 సార్లు చెప్పానో, 3 సార్లు చెప్పానో మీలో కొంతమందికి జ్ఞాపకం ఉండొచ్చు, జ్ఞాపకం ఉండకపోవచ్చు. ఈ వర్తమానానికి నాకు సమయం ఇచ్చే ముందర పావుగంట ముందర ఈ వర్తమానం చెప్పాలని పరిశుద్ధాత్ముడు ఐగుప్తువా, ఐగుప్తుని యొక్క క్రియలున్నాయా నీలో? నువ్వొక ఐగుప్తువా, నువ్వొక ఐగుప్తీయుడివా అనేటువంటి అంశం గురించి నువ్వు మాట్లాడు అని ఆయన నాతో చెప్పాడు. అందుకే ఈ వర్తమానం సడన్‌గా దేవుడు నువ్వు బాగుండాలని నీకిస్తున్నాడు. నువ్వు ఐగుప్తు నువ్వొక ఐగుప్తువా, నువ్వొక ఐగుప్తీయుడివా అనేది ఆలోచించుకో. ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. శారీరకంగా చూస్తే చంపడం తప్పే. ఆత్మీయంగా మాత్రం కొట్టి చంపడం కరెక్ట్. ఆత్మీయంగా చూసుకుంటే కొట్టి చంపేయి. ఐగుప్తుని యొక్క క్రియలను కొట్టి చంపేసి, నాశనం చేసేసేయి. ప్రైజ్ ద లార్డ్. దేవుడి మాటలు దీవించి, ఆశీర్వదించి, ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్.